వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను రాజేశ్వరి. సో మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగుతుందా లేదా అని చెప్పి ఒక ఉత్కంఠ అయితే తెలంగాణలో కొనసాగుతోంది. యాక్చువల్గా సంవత్సరంన్నర నుంచి కూడా ఎప్పుడెప్పుడు నిర్వహిస్తారా స్థానిక సంస్థల ఎన్నికలు అని చెప్పేసి తెలంగాణ ప్రజానీకం ఎదురు చూస్తోంది. అట్ ద సేమ్ టైం అధికార ప్రతిపక్షాలు కూడా ఎదురు చూస్తున్నాయి. కానీ ఎప్పుడు ప్రకటన వస్తుందన్న అంశంపై మాత్రం క్లారిటీ రావట్లేదు. అయితే ఈ రోజు కేబినెట్ భేటీ సందర్భంగా క్లారిటీ ఇస్తారా అనుకుంటే కనుక అక్కడ కూడా ఎలాంటి క్లారిటీ లభించలేదు. కానీ సీతక్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి కీలక మంత్రులు ప్రచారానికి వెళ్ళినప్పుడు, నియోజకవర్గాలకు వెళ్ళినప్పుడు అక్కడ వారు స్థానిక సంస్థలు త్వరలో ఉండబోతున్నాయంటూ కూడా ప్రకటన అయితే చేశారు. దీనిపైన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కాస్త సీరియస్ అయ్యారు. సో వేరే శాఖలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు ఇవ్వద్దు అని చెప్పేసి ఆయనైతే ఇటు మంత్రి పొంగులేటిని అలాగే సీతక్కను కూడా వారించే ప్రయత్నం జరుగుతోంది. సో ఏదేమైనప్పటికీ కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలి అంటే కనుక బీసీ డిక్లరేషన్ గురించి కూడా ప్రస్తావన రావాలి. బీసీలకు సంబంధించి కులగణన చేపట్టారు. సో 40% రిజర్వేషన్ ఇస్తామన్నారు. మరి అది క్లారిటీ రాకుండా ఎలా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్తుంది, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎలా కండక్ట్ చేస్తుంది అని చెప్పేసి అటు బీఆర్ఎస్ నుంచి కూడా ఒక క్వశ్చన్ అయితే రైజ్ అవుతోంది. శ్రీనివాస్ గౌడ్ నిన్న ప్రెస్ మీట్ వేదికగా కూడా ఆయన క్వశ్చన్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఏదైతే కీలకమైన హామీలు గుప్పించిందో కాంగ్రెస్ ప్రభుత్వం, వాటి అమలు జరగకుండా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ఎలా ఓటు వేయమని అడుగుతారు అని చెప్పేసి కూడా మరొక ప్రశ్న కూడా ఉదయిస్తోంది. సో ఓవరాల్ గా స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ నెలాఖరు నాటికి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది అని వార్తలు వస్తున్న నేపథ్యంలో అంచనాలు ఎలా ఉన్నాయి? అసలు ఈ రోజు కేబినెట్ భేటీ తర్వాత అనౌన్స్మెంట్ ఉంటుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ అలాంటి ప్రకటన ఏమీ రాలేదు. కానీ రైతు భరోసా నిధులైతే విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు. కాబట్టి దీనికి సంబంధించి అసలు కాంగ్రెస్ వ్యూహం ఎలా ఉంది అన్నదానికి కూడా ఒక చర్చ అయితే మొదలైపోయింది. దీనిపైన మనం డిబేట్ కొనసాగిద్దాం. పార్టిసిపేట్ చేస్తున్నారు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి హరిప్రసాద్ గారు. నమస్తే హరిప్రసాద్ గారు. అలాగే బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు కాసు శిల్ప గారు ఉన్నారు. కాసు శిల్ప గారు గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే అండి. అలాగే రాజ్ కుమార్ గారు ఉన్నారు, యూత్ కాంగ్రెస్ లీడర్. రాజ్ కుమార్ గారు నమస్తే. ఎస్ సార్, చెప్పండి హరిప్రసాద్ గారు, ముందు మీరే చెప్పండి. ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్ కి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు ముందుకు వెళ్దామన్నా హామీలు అమలు చేయకుండా ప్రజాక్షేత్రంలోకి ఎలా వెళ్తారని చెప్పి అంటున్నారు. గడిచిన మీ ప్రభుత్వ హయాంలో రైతు బంధు పేరు మార్చి రైతు భరోసా అన్నారు, పూర్తి స్థాయి నిధులు వేయలేదు. సో రైతులను ఓటు వేయమని ఎలా అడుగుతారు? ఇంకా చాలా అంశాలు తీసుకొస్తున్నారు. 420 హామీలు ఇచ్చారు, అవి అమలు చేయలేదు, పింఛన్లు ఇవ్వలేదు. మరి స్థానిక సంస్థలకు సంబంధించి ఎలా ముందుకు వెళ్తారని క్వశ్చన్ చేస్తున్నారు. నిజంగా మంత్రులు అనౌన్స్ చేసినట్టుగా స్థానిక సంస్థలు ఈ నెలాఖరులోపు కాంగ్రెస్ పార్టీ పెట్టే అవకాశం కనిపిస్తోందా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అనేకమైనటువంటి హామీలు ఇచ్చింది. ఈరోజు వారు నోరు తెరిస్తే ప్రతిదీ కూడా అబద్ధాలు ఆడి అధికారంలోకి రావడం జరిగింది. ప్రజలు కూడా వారు చెప్పినటువంటి మాటలను నమ్మి ఈరోజు వారికి ఓట్లు వేయడం జరిగింది. ఈరోజు వారు మహిళలకు ఇచ్చినటువంటి అతిపెద్ద హామీ, మేము అధికారంలోకి రాగానే 2500 మేము వేస్తాం మహిళలకు అని చెప్పినారు. వారు ఇప్పటిదాకా అది అతి గతి లేదు. అదేవిధంగా బీసీలకు సంబంధించి మేము కులగణన చేసి 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల్లోకి మేము ఎన్నికలకు వెళ్తాం. తద్వారా 23,973 మంది ప్రజాప్రతినిధులకు లాభం జరుగుతుంది. అంటే కొత్తగా అవకాశాలు వస్తాయి మేము రిజర్వేషన్ పెంచడం ద్వారా. బీఆర్ఎస్ ప్రభుత్వం 23% రిజర్వేషన్ ఇస్తుంది. దాన్ని మేము 42% తీసుకుపోయి ఖచ్చితంగా చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. బీసీలకు అతిపెద్ద హామీ, వారు అనేక హామీలతో పాటు ఈ హామీని కూడా వాడు ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు మాటలన్నీ కూడా నీటి మూటలుగా మిగిలిపోయేటువంటి అవకాశం కనిపిస్తావు. ఎందుకంటే ఈరోజు బీసీలు పెద్ద ఎత్తున ఉద్యమం కూడా చేస్తా ఉన్నారు, మీరు ఇచ్చినటువంటి హామీని అమలు చేయండి అని చెప్పి. 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి, కులగణన కూడా చేస్తాం అని చెప్పి, ఆగమేఘాల మీద కులగణన అని చెప్పి, కులగణన పేరు మీద వారు ఏ విధమైనటువంటి నాటకాలు కాంగ్రెస్ పార్టీ ఆడిందో మనం చూసినాం. కులగణన తర్వాత దానికి ఒక చట్టబద్ధత కల్పించాల్సినటువంటి అవసరం ఉండే. అయినప్పటికీ కూడా వారు అదేవిధంగా బీజేపీతో కుమ్మక్కై మేము అసెంబ్లీలో దాన్ని తీర్మానం చేసి మీ వద్దకు పంపితే మీరు దాన్ని ఆ విధంగానే తొక్కిపెట్టండి అనేటువంటి సందర్భంలో వాళ్ళు బడేబాయ్ చోటేబాయ్ బదురుకొని ఈ రోజు అసెంబ్లీలో తీర్మానం చేసి అక్కడికి పంపిస్తే అది అతి గతి లేదు. ఈ రోజు ఏం చేస్తా ఉన్నారంటే, మంత్రి ఒక మాట మాట్లాడతాడు, పిసిసి అధ్యక్షుడు ఒక మాట మాట్లాడతాడు, ఇంకొక మంత్రి ఒక మాట్లాడతాడు,
మీరు ఎవరు మాట్లాడమని చెప్పి ముఖ్యమంత్రి వాళ్ళ చివాటు పెట్టి పిసిసి ప్రెసిడెంట్ వాళ్ళ చివాటు పెట్టేటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. బీసీలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చరా? ఖచ్చితంగా హామీ మీరు ఇచ్చారు. ఎన్నికలకు పోయే ముందు 42% ఇచ్చిన తర్వాతనే 42% రిజర్వేషన్ మేము కల్పించిన తర్వాతనే మేము స్థానిక సంస్థలు ఎన్నికలకు పోతాం. కానీ ఈ రోజు మళ్ళీ హడావుడిగా ఏం అవసరం వచ్చిందని మీరు హడావుడి చేసి స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలనేటువంటి ఆలోచన మీరు చేస్తా ఉన్నారు. ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా రైతుల్ని కూడా మోసం చేసిన వీళ్ళు, రైతులను కూడా మోసం చేసి నిట్ట నీళ్ళ ముంచి 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పిండ్రు. 500 రూపాయల బోనస్ ఇచ్చి క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇవ్వకుండానే ఈ రోజు రైతులను కూడా మోసం చేస్తా ఉన్నారు. ఈ రోజు కాళేశ్వరాన్ని ఎండబెట్టిండ్రు, రైతుల పొలాలలో నీళ్లు లేవు, రైతుల కన్నీళ్ళన్ని కూడా వీళ్ళు తుడవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు పంతాలకు పట్టింపులో పోయి రైతుల నోళ్లలో మట్టి కొట్టి ఈ రోజు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగానైనా గ్రామాల్లోకి రావాలా, ఎన్నికల పేరు రావాలా, వీళ్ళకు తగిన గుణపాఠం చెప్పాలని చెప్పి గ్రామాలు కూడా చూస్తున్నటువంటి సందర్భంలో ఎన్నికలు పెట్టాలంటే వాళ్ళకు భయమవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. స్థానిక సంస్థల ఎన్నికలు ఓ మంత్రి పెడదామంటాడు, ఇంకో మంత్రి వద్దంటాడు, ముఖ్యమంత్రి అసలు లేనే లేదంటాడు. అటువంటి అయోమైనటువంటి పరిస్థితి మనం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చూస్తా ఉన్నాం. వీరు ఎప్పుడు ఎన్నికలు పెట్టినా వీళ్ళకు ప్రజాక్షేత్రంలో బుద్ధి తప్పదు. 42% రిజర్వేషన్ అమలు చేయకుండా వీరు ఎన్నికలకు పోతే ఖచ్చితంగా బీసీలు కూడా తిరగబడి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే బీసీలను కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని ఎక్కువ శాతం పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. అటు భారతదేశాన్ని పరిపాలించిన, ఇటు రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఎక్కువ కాలం పరిపాలించింది. ఈ పార్టీ పరిపాలించిన సందర్భంలో ఎక్కడ కూడా బీసీలను అనగదొక్కేటువంటి ప్రయత్నమే చేసింది తప్ప బీసీలకు అవకాశాలు ఇవ్వడంలో ఈ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ముందుకు రాలేదు. అందుకనే బీసీలందరూ కూడా చూస్తున్నారు. ఇలా రాష్ట్రంలో ఒక బీసీ చైతన్యం వచ్చింది, బీసీలందరూ కూడా ముందుకు కదులుతా ఉన్నారు. అటువంటి సందర్భంలో మీరు బీసీలకు ఇచ్చినటువంటి మాట మీరు ఖచ్చితంగా నెరవేర్చిన తర్వాత ఎన్నికలకు పోవాలా, లేకుండా మీకు గ్రామ స్థాయిలో బుద్ధి చెప్పడానికి బీసీలు సిద్ధంగా ఉన్నారు, రైతులు సిద్ధంగా ఉన్నారు, మహిళలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నీటి మూటలుగా మిగులుతున్నాయి కనుక మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్పేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తాం. హరిప్రసాద్ గారు, మరి మీరు కూడా ఇప్పుడు బీసీ మంత్రమే తెర మీదకు తీసుకొస్తున్నారు కనుక గడిచిన బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా బీసీలకు పెద్దగా న్యాయం జరగలేదు. అన్ని ఎన్నికల ప్రచారంలో భాగంగా బీసీలకు న్యాయం చేస్తా ఉంటారు, కానీ బీసీల అంశం తెర మీదకి వచ్చేసరికి ఏ పార్టీ కూడా అతీతం కాదు, బీసీలకు అయితే అన్యాయం జరుగుతోంది అన్న అంశం తెర మీదకి వస్తుంది. మరి ఇప్పుడు ఇదే అంశాన్ని తీసుకొని ఒకవేళ స్థానిక సంస్థల నోటిఫికేషన్ వస్తే బీఆర్ఎస్ కూడా ఇదే మంత్రంతో ప్రజాక్షేత్రంలోకి వెళ్ళబోతోందా? స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఎక్కువ బీసీలకు లాభం జరిగిందంటే టీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగింది, కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగింది. ఎందుకంటే ఈ రోజు మనం ముదిరాలను చూసుకుంటే చేప పిల్లలు చూడండి, ఈ రోజు మత్స్య సంపద ఏ విధంగా పెరిగింది, ఈ రోజు అదే విధంగా గీతా పరిశ్రమ ఏ విధంగా పెరిగింది, నేత పరిశ్రమ ఏ విధంగా పెరిగింది, నేతలను ఏ విధంగా ఆదుకోవడం జరిగింది. అదే విధంగా నాయ బ్రాహ్మణులను కానీ, రజకులను కానీ, అట్టడుగున్నటువంటి కులాలను కూడా వాళ్ళని గుర్తించి ఏ విధమైన ప్రోత్సాహం అందించి వారిని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం టీఆర్ఎస్ పాత్రలో జరిగింది తప్ప ఎవరు కూడా చేసింది ఏం లేదండి బీసీలకు. ఈ రోజు నాయ బ్రాహ్మణులకు సంబంధించి 250 యూనిట్లు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి కూడా ఆ డిమాండ్ ఉండే. అనేక మంది ముఖ్యమంత్రులు మారినా ఎవరు కూడా దాన్ని ముందుకు తీసుకోవాలి. అదే కేసీఆర్ గారు రాగానే 100 యూనిట్లు ఒకసారి 250 యూనిట్లు నాయ బ్రాహ్మణులకు అవకాశం కల్పించడం జరిగింది. అదేవిధంగా రజకులకు అవకాశం కల్పించడం జరిగింది. అది కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగింది తప్ప వీరెవరు కూడా చేసింది లేదు. రైట్, హరిప్రసాద్ మాట్లాడతాను. శిల్ప గారు మీరు చెప్పండి, ఇద్దరు కీలక మంత్రులు అంటే కేబినెట్ మంత్రులే అనౌన్స్ చేశారు స్థానిక సంస్థల ఎన్నికలు నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందని చెప్పారు. పిసిసి చీఫ్ అయితే దానిపైన సీరియస్ అయ్యారు, ఇంతవరకు ఓకే. కానీ ఒకటి, దీనిపైన బీజేపీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు, కేవలం గేమ్ ఏంటో అన్నది మాత్రమే చూస్తోంది అంటున్నారు. బీఆర్ఎస్ నుంచి అయితే బీసీ డిక్లరేషన్ అనౌన్స్ చేశాకనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి ఒక డిమాండ్ అయితే తెర మీద తీసుకొచ్చారు. మరి మీ బీజేపీ డిమాండ్ ఏంటి? ఒకవేళ ఇప్పటికిప్పుడు నిజంగా స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయితే కనుక బీజేపీ సిద్ధంగా ఉందా? బీజేపీ సిద్ధంగా ఉందండి. దానికంటే ముందు గత సంవత్సరంన్నర నుంచి మనం ఎదురు చూస్తున్నాము. అంటే లోకల్ బాడీస్ ఎలక్షన్స్ ఎప్పుడు డిక్లేర్ చేస్తారని చెప్పేసి సంవత్సరంన్నర నుంచి కూడా చూస్తున్నప్పుడు ఇప్పుడు వాళ్ళు ఎలక్షన్ వస్తాయి అని ఒక చిన్న పొగ వచ్చింది. కానీ అది సత్యమై నిజంగానే ఎలక్షన్ కండక్ట్ చేస్తే బాగుంటది.
కండక్ట్ చేస్తే అయితే సంతోషము. ఎందుకు అనంటే ఇప్పటికే లోకల్ బాడీస్ లో వాళ్ళు అందరూ సర్పంచులు కానీ ఎవరు అవైలబుల్ లేక అక్కడ అభివృద్ధి అనేది చాలా ఆగిపోయింది. అయితే వాళ్ళకేంటి అనంటే ఏదైనా సాధించినాక ప్రజల దగ్గరికి పోతే మొహం ఉంటది, కానీ వాళ్ళకి మొహం లేదు. ఎందుకనంటే వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా ఏవైనా ప్రజలను మభ్య పెట్టడానికి ఇచ్చిన హామీలు, అవేవి కూడా హామీలు నెరవేర్చే విధమైన హామీలు లేవు. ఒకటి అది హామీలు ఫస్ట్ చేయాలి అని అంటే కూడా వాళ్ళు ఫస్ట్ రాష్ట్ర పరిస్థితి స్థితిగతులనే గాని ప్రజలని ఆశ పెట్టే ఉద్దేశంగా ఉన్నాయి. అసలు సాధ్యాసాధ్యాలు అయితాయా అనేది కూడా ఎస్టిమేషన్ అనేది వాళ్ళు వేసుకోకుండా హామీలు ఇవ్వడం జరిగింది. ఆబ్వియస్లీ అప్పుడు ఏమైందంటే ప్రజలు కూడా ఆ హామీలకి వాటికి ప్రలోభాలకి వాళ్ళు నిజం ఇవి బీఆర్ఎస్ ని కాకుండా నెక్స్ట్ కాంగ్రెస్ ని గెలిపిస్తే వాళ్ళు మనకి హామీలు అనేవి నెరవేర్తే అనే ఆలోచనతోటి వాళ్ళకి గద్దె ఎక్కించడం జరిగింది. కానీ వాళ్ళు వచ్చి చూసాక ఏంటిది అని అంటే అవేవి కూడా పాసిబుల్ అయ్యే హామీస్ కావని వాళ్ళకి తెలుసు. కాబట్టి ఏ మంత్రి గాని ఒక ఎమ్మెల్యే గాని వాళ్ళ నియోజకవర్గానికి వెళ్ళి ప్రజలు ఫేస్ చేసే స్థితిలో వాళ్ళు లేరు. సో అందుకని ఏంటంటే ఇన్ని రోజుల నుంచి కూడా వాళ్ళు అట్లనే ప్రొలాంగ్ చేసుకుంటూ వచ్చారు. సరే ఇప్పుడు అంటే ఏంటంటే ఇప్పుడు కొత్త హామీలు చేపిస్తే ఇంకొక కొత్త అబద్ధాలు చెప్తూ ముందుకెళ్లాలని, అందుకనే ఇప్పటికీ కూడా ఇవాళ 3 o'clock మీటింగ్ తర్వాత కూడా వాళ్ళు పర్టికులర్ గా ఏ టైంలో ఉంటే ఎలక్షన్ అనేది చెప్పడం అనేది జరగలేదు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా వాళ్ళు ఎలక్షన్ డిక్లేర్ చేస్తే పోటీ చేయడానికి రెడీగా ఉంది. ఎందుకంటే వేరే బీఆర్ఎస్ పార్టీ కానీ ఏది కూడా ఎలక్షన్ కాంటెస్ట్ చేయని సందర్భాలు కూడా మనం లాస్ట్ 6 months బ్యాక్ కూడా చూడడం అనేది జరిగింది. మేము ఇప్పటివరకు మా ప్రభుత్వము రాలేదు రాష్ట్రంలో, కాకపోతే భారతీయ జనతా పార్టీ అనేది రాష్ట్రంలో రాలేదు. కానీ ఒక గ్రౌండ్ లెవెల్లో మేము గత 11 years నుంచి మోదీ గారి పరిపాలనలో రాష్ట్రానికి వచ్చినటువంటి ఎన్ని నిధులు అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ప్రజలకి దేశవ్యాప్తంగా ప్రజలకి కూడా ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం, దానివల్ల దేశ అభివృద్ధి ఎట్లా ముందుకెళ్ళింది అనేది మేము గ్రౌండ్ లెవెల్లో తీసుకుపోవడానికి చూస్తున్నాం. నెక్స్ట్ ఏంటంటే మీరు అడిగిన క్వశ్చన్, ఒక మంత్రి ఏమో ఎలక్షన్స్ వస్తాయని చెప్తారు, ఇంకో మంత్రి ఏమో రెడీ కమ్మని చెప్తారు. వాళ్ళ అధ్యక్షుడు మాత్రము ఏమంటారు అని అంటే అసలు ఎట్లా చెప్తారు అనేది వాళ్ళ పైన కోపం చేస్తున్నారు అని అన్నారు. అంటే ఫెయిలర్స్ రిలీజ్ చేస్తారు అనుకోవచ్చా? పార్టీల నుంచి రెస్పాన్స్ ఎలా ఉంటుంది, ప్రజల నుంచి రెస్పాన్స్ ఎలా ఉంటుందని ఏమైనా ఫెయిలర్స్ రిలీజ్ చేసే ప్రయత్నమా? అంతే అండి. ఏంటి అని అంటే వీళ్ళు ఒక చిన్న ఒక ఏమంటారు ఇన్సర్టినిటీ అనేది క్రియేట్ చేయడము అట్లా చేస్తుంటారు. వాళ్ళకి యూనిటీ ఉండి వాళ్ళ అధ్యక్షుడు అట్లా అంటున్నారు అని అంటే వాళ్ళ సీఎం గారు వాళ్ళకి చెప్పి ఉండాలి అసలు నిజంగానే ఎలక్షన్ వస్తుందా లేదా అనేది వాళ్ళు క్యాబినెట్ లో కూర్చొని మాట్లాడుకొని ఒక పద్ధతి ప్రకారంగా చేసినట్టయితే ప్రతి ఒక్కరికి సేమ్ ఐడియాలజీ అనేది ఉంటది. వీళ్ళు ఏంటి అని అంటే అక్కడ వెళ్ళినప్పుడు ఇప్పుడు సీతక్క గారు కూడా ఒక ప్రోగ్రామ్ కి వెళ్ళినప్పుడు అనడం జరిగింది ఏంటంటే ఆ ప్రోగ్రామ్ లో అక్కడ ఉన్న ప్రజలని ఒక ఊహలోకి తీసుకెళ్లడం, అంటే ఎలక్షన్స్ వస్తాయి ఇక నెక్స్ట్ ఇదే పార్టీ వస్తుంది అని అంటే మీకు మంచి జరుగుతుంది అనేది వాళ్ళని ఒక మభ్య పెట్టి ఒక ప్రలోభాలకి గురి చేసి అట్లా ఒక చూపించి రావడం అన్నట్టు. వాళ్ళు క్వశ్చన్ వేసే లోపలనే తనే ఎలక్షన్స్ వస్తే మనం గెలుస్తాము అని చెప్పడం. కానీ వాళ్ళకి ఒక క్లారిటీ అనేది లేదు. క్లారిటీ ఉంటే ఇవాళ ఆఫ్టర్నూన్ తర్వాత కరెక్ట్ గా వాళ్ళు చెప్పేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఫేస్ చేసే పరిస్థితిలో లేరు. ఏమని అడుగుతారు, అక్కడ వెళ్తే ఒక్క అభివృద్ధి కార్యక్రమం లేదు. అసలు నెరవేర్చని హామీలు ఇచ్చేసరికి వాళ్ళు నెరవేర్చలేకపోతున్నారు. అసలు ప్రజలకు అవసరమైనది వాళ్ళు చేస్తున్నారని ప్రజలు ఏమన్నా వాళ్ళకి అవసరం ఉన్నాయి అడిగిండ్రు, కానీ ప్రజలు ఏమన్నా ఫ్రీ బస్సులు అడిగినరా, స్కూటీలు అడిగినరా, బంగారాలు అడిగినరా, అభివృద్ధికి సంబంధించింది అడిగిండ్రు. కానీ వాళ్ళు అవసరం లేని చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అనమాట. సో వాళ్ళకి ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుంది. లోకల్ బాడీస్ లో వాళ్ళు గెలవడం అనేది ఇంపాసిబుల్. గెలిచినా కొన్ని స్థానాలే గానీ అంత వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన అయితే రావు. రైట్, మాట్లాడదామండి. రైతు భరోసా ఎందుకు నిధులు విడుదల చేస్తున్నారు? ఇప్పుడు స్థానిక సంస్థలకు వెళ్లేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక వ్యూహం వేసింది అంటున్నారు. అట్ ద సేమ్ టైం ఏదైతే 15,000 రూపాయల రైతు భరోసా ఇస్తామన్నారు కానీ 12,000 కుదించారు. సో అది కూడా పూర్తి స్థాయిలో ఇస్తామన్న ఎకరాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదు. సో ఏ మొహం పెట్టుకొని స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తుంది? అట్ ద సేమ్ టైం ఇందిరమ్మ ఇళ్లు కానివ్వండి, లేకపోతే
రాజీవ్ యువ వికాస పథకానికి సంబంధించి అటు నిరుద్యోగుల నుంచి వస్తున్న విమర్శలు కానివ్వండి, వీటన్నింటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నిజంగా ఇప్పుడు స్థానిక సంస్థలకు వెళ్లే ధైర్యం చేస్తుందా? అసలు మంత్రులు అనౌన్స్ చేసినట్టుగా ఈ జూలై నెలాఖరు నాటికి ఏమైనా నోటిఫికేషన్ వచ్చే అవకాశం కనిపిస్తుందా? ఇందాక బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు వాళ్ళు చాలా మదన పడుతున్నారు. ఎన్నికలలో వస్తే మా పరిస్థితి ఏందనే భయం వాళ్ళ లోపల స్పష్టంగా కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం చేసింది, గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది అనేది మనం స్పష్టంగా చూసినాం. బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక ద్రోహం, ఈ రాష్ట్రానికి ద్రోహం చేసిన పార్టీగానే మిగిలిపోయింది. అది ఇప్పటికి మిగిలిపోతుంది. ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీసీల గురించి మాట్లాడారు. ఆ బీసీల గురించి ఏ విధంగా అంటే నేను ఎట్లా మాట్లాడాలి, బీసీల గురించి మాట్లాడే అర్హత ఈ భారతదేశంలో ఎవరికైనా లేదు అని అంటే అది కేసీఆర్ పార్టీ నాయకులకే లేదు. నేను ఒకటి అడుగుతున్నా, బీసీల గురించి మీరు మాట్లాడే అర్హత మీకు ఎప్పుడు ఉండాలి అని అంటే మీ యొక్క పార్టీ ఏదైతే ఇప్పుడు ఉన్నదో మీ యొక్క కుటుంబ పార్టీకి అధ్యక్షుణ్ణి ఒక బీసీని చేసే దమ్ము మీకుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్. అదే విధంగా ఒక బీసీని ముఖ్యమంత్రి చేసేంత మేము బీసీని ముఖ్యమంత్రి చేస్తాం అని మాట వరుసకు చెప్పే దమ్ము, ధైర్యం మీకుందా? లేదు, శూన్యం. గత 10 సంవత్సరాల్లో మీరు బీసీకి ఏం చేసారు? అసలు 30% రిజర్వేషన్ల నుండి 23% తీసుకొని వచ్చి పెట్టి బీసీలకు ద్రోహం చేసి ఇప్పుడు ఇంకా ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతున్నారో అర్థమైతలేదు. బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని మేము ఒక బీసీని మహేష్ కుమార్ గౌడ్ అని చేసినాం. మీరు చేయండి. మీ పార్టీ అధ్యక్షుడికి ఒక బీసీని చేస్తామని మీరు చెప్పండి. చేసేదంతా లేదు, కనీసం చేస్తామని చెప్పండి. అదైనా ఆ దమ్మైనందా? అది లేదు. సరే, ఈ రోజు ఏమని మాట్లాడుతున్నారు? కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఆట కుమ్మక్కయ్యాట, బీసీలనాట ఏదో మేమాట ఒక 42% రిజర్వేషన్లు చేస్తామని చేశాట, మేమిద్దరం మాట మాట్లాడుకోనట, దాన్ని ఆడ ఆపిపెట్టుకున్నామట. కొంచెమైనా అవగాహన మాట్లాడాలి. రాజకీయాలలో పూర్తిగా సబ్జెక్ట్ అవగాహన లేకుండా మాట్లాడితే ఎట్లా అంటే ప్రజలు నవ్వుకుంటారు. ఒకటి, ఏ చట్టమైనా రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా అసెంబ్లీలో చట్టం చేసి ఆ చట్టాన్ని పంపించినప్పుడు ఆ చట్టం అనేది పార్లమెంట్ లో రాష్ట్రపతి గారి చేత ఆమోదం పొందినప్పుడు అదొక చట్టంగా ఏర్పడుతుంది. అది రాష్ట్ర ప్రభుత్వం చేతులను, ముఖ్యమంత్రి గారి చేతులను ఉండదు అనేది ఒక కామన్ సెన్స్ తోటి మాట్లాడాలి కదా. పూర్తిగా ఏదో చేసిన మీరు ఆధైర్యం కూడా ఎందుకు చేయలేకపోయినారు? ఈ రోజు మేము మా పార్టీ పరంగా మేము చెప్తున్నాం 42% స్థానిక సంస్థలలో బీసీలో టికెట్లు ఇస్తామని చెప్తున్నాం. మీరు చెప్పండి, ఆ ధైర్యం చేయండి. బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ నాయకులు కానీ చెప్పండి. కాంగ్రెస్ పార్టీలు చట్టం చేసిర్రు, ప్రభుత్వం పరంగా ఇక్కడ చట్టం చేసి ఆ చట్టం పెడితే మా యొక్క నాయకుడు ఆ చట్టంలో డిస్కషన్ కూడా పాల్గొనడానికి మొహం లేక, అసెంబ్లీ లేక ఇంట్లో ఫామ్ హౌస్ లో కూర్చున్నాడు మీ కేసీఆర్. ఏం తాగుకుంటా పడుకున్నాడా, లేకపోతే పల్లీలు తినుకుంటా కూర్చున్నాడా, లేకపోతే ఏం చేసుకుంటా కూర్చున్నాడో తెలియదు. కనీసం ఆడికి వచ్చి అసెంబ్లీలో ఒక రాష్ట్రాన్ని 10 ఏళ్లు పాలించిన ముఖ్యమంత్రిగా, ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడిగా మన యొక్క అసెంబ్లీకి వచ్చి డిస్కషన్ పెడితే అక్కడ మొహం చూపించే మొహం లేనోడి అలా మమ్మల్ని విమర్శించడం చాలా హాస్యాస్పదం, విడ్డూరం. ఇవాళ మేము చెప్తున్నాం, మేము అడుగుతున్నాం, మిమ్మల్ని చెప్పండి. మా పార్టీ పరంగా ఈ రోజు ఎస్సీ వర్గీకరణ మీద మేము చట్టం చేసినాం. అదే విధంగా బీసీలకు 42% రిజర్వేషన్లు మేము చట్టం చేసినాం. అది కేంద్రానికి పంపించినాం. అక్కడ ఆ చట్టాన్ని ఆమోదించాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ మీద ఉంది. దాని గురించి ఈ రాష్ట్ర పౌరులుగా మీకు బీసీల మీద బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ప్రేమ ఉండేది ఉంటే మా రాష్ట్రం నుండి ఇక్కడ ముఖ్యమంత్రి గారు, ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ చట్టం చేసి మీ దగ్గరకు పంపింది మోడీ గారు, మీరు వెంటనే ఆమోదించండి. మా రాష్ట్రం నుండి మేము ఒక బీసీల మీద ఇనిషియేటివ్ తీసుకున్నామని మీరు కొట్లాడాల్సిన బాధ్యత బీసీల తరఫున మీకు అంత ప్రేమ ఉండేది ఉంటే అది చేయండి. సరే, అది ఎట్లా మీకు అది కూడా చేత కాదు, మాకు అర్థమైపోయింది. కనీసం మీ పార్టీ నుండి 42% టికెట్లు, గతంలో 23% టికెట్లు ఇచ్చి బీసీలను ఉచ్చకొత్త కూసిందే మీరు కదా. మరి ఇప్పటికైనా చెప్పండి. మేము చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ధైర్యంగా చట్టం చేసినాం, ఆ చట్టాన్ని మోడీ గారికి పంపినాం. మా పార్టీ నుండి ఏదైతే చట్టం చేసినామో ఆ చట్టానికి లోబడి ఈ రోజు 42% స్థానిక సంస్థలలో రిజర్వేషన్ అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ కాలరెగరేసుకొని చెప్తుంది. మీరు చెప్పే దమ్ముందా మీకు? లేదు. ఏమనంటే చిల్లర విమర్శలు, హామీల గురించి మాట్లాడతాను. ఈ యొక్క రాష్ట్రంలోనే కాదు, ఈ యొక్క భారతదేశంలోనే ఇచ్చిన హామీలు ఇచ్చి తప్పడంలో ఎవరైనా పిహెచ్డి చేసిందనంటే అది కేసీఆర్ గారు. సరే హరిప్రసాద్ గారు, ఇప్పుడు బీసీల అంశం తెర మీద తీసుకొచ్చారు. బీఆర్ఎస్ నేతే మాట్లాడారు కాబట్టి బీసీల అంశం ఓకే. హామీల విషయంలో కూడా ప్రజాక్షేత్రం నుంచి ప్రశ్నలు ఎదురవుతాయి. దానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందా అని అడుగుతున్నారు.
ఎందుకంటే రైతు భరోసా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. మిగతా ఏవైతే హామీలు ఉన్నాయో వాటి విషయంలో మేము ఒకటే మాట్లాడుతున్నాం. హామీల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏ ప్రభుత్వానికైనా రాజ్యాంగ వ్యవస్థలో ఒక ఎన్నికలు జరిగినప్పుడు ఆ యొక్క ప్రభుత్వానికి ప్రజలు 5 సంవత్సరాల కాల పరిమితి ఇస్తారు. మేము ఈ రోజు అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతుంది. ఈ 18 నెలలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల విషయంలో ఎక్కడైనా అలసత్వం ప్రదర్శించిందా, లేకపోతే ఎక్కడైనా మేము ఆ యొక్క ప్రజల విషయంలో మేము హామీలను అమలు చేయకుండా టైం పాస్ చేస్తున్నామా, ఫామ్ హౌస్లలో ఉంటున్నామా, లేకపోతే పెద్ద పెద్ద బంగ్లాలు మా ముఖ్యమంత్రి గారు ఉంటున్నారా? ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2023 డిసెంబర్ 7న ప్రమాణం స్వీకారం చేసినప్పటి నుంచి ఒక రోజు 18 గంటలు కష్టపడి పనిచేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఎక్కడ కూడా ఫామ్ హౌస్ లో కూర్చుని కాళ్ళు ఊపుకుంటా ఎక్కడ కూర్చోవడం లేదు. ఒకటే విషయం, సరే సరే పోనీ మీరు హామీల విషయంలో ఎంత క్లారిటీగా ఉన్నారు కాబట్టి ఎస్ హరిప్రసాద్ గారు, సారీ రాజ్ కుమార్ గారు, రాజ్ కుమార్ గారు మీరు హామీలు అమలు చేశామని చెప్తున్నారు కాబట్టి మరి ఎందుకు స్థానిక సంస్థలు నిర్వహించడానికి తాత్సారం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ? హరి గారు 50 సార్లు పోయిండు ఢిల్లీకి, 50 సార్లు పోయి కిటికీలకేళ్ళు కూడా చూద్దామని కనబడతలేడు రాహుల్ గాంధీ. హరిప్రసాద్ గారు ఫస్ట్ ఆయన కంప్లీట్ చేయనండి. రాజ్ కుమార్ గారు చెప్పండి, హామీలో రాజ్ కుమార్ గారు వింటున్నారా? నాయకుడుగా మా యొక్క 50 సార్లు మీరు ఢిల్లీ పోయిన అన్నారు కదా, 50 సార్లు ఢిల్లీ పోయింది కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసమే. రాష్ట్రానికి ప్రధానమంత్రి వస్తే కలవడానికి కూడా ఒక్క రూపాయి బిల్ల తీసుకురాలే ఢిల్లీ నుండి, ఒక్క రూపాయి బిల్ల తీసుకురాలే, రాష్ట్ర ప్రజల ఒక్క రూపాయి బిల్ల తీసుకురాలే ఢిల్లీ నుండి. ప్రధానమంత్రిని కలవడానికి మా యొక్క జాతీయ పార్టీ కాబట్టి మా యొక్క అధిష్టానం అక్కడ ఉంటే కలవడానికి వెళ్ళారు తప్ప ఒక్క రూపాయి బిల్ల కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి రాలేదు. కనీసం రూపాయి బిల్ల రాలేదు. కనీసం సచివాలయం పోకుండా పరిపాలన చేసిన దద్దమ్మ కేసీఆర్. రాజ్ కుమార్ గారు టాపిక్ అది కాదు, రాజ్ కుమార్ గారు టాపిక్ అది కాదు. ఇప్పుడు మీరు హామీలు అమలు చేశామని చెప్తున్నారు. హరిప్రసాద్ గారు ప్లీజ్, హరిప్రసాద్ గారు ప్లీజ్, టాపిక్ డైవర్షన్ వద్దు. మన లోకల్ బాడీ ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నాం కనుక దాని గురించి మాట్లాడదాం. రాజ్ కుమార్ గారు చెప్పండి, ఇప్పుడు మీరు హామీలు అమలు చేశామని చెప్తున్నారు, సో బీసీలకు సంబంధించి న్యాయం జరుగుతుందని చెప్తున్నారు, మరి ఎందుకు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళటానికి ఎందుకు తాత్సారం జరుగుతోంది? ఏడాది కాలంగా కూడా ఎదురు చూస్తున్నారు కదా. మేడం, తాత్సారం జరగాల్సిన అవసరం లేదు. మనకు డిసెంబర్ 7న ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేస్తే మళ్ళా 2024లోనే మన పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. దాని ప్రకారం ఎన్నికల వ్యవస్థ అయిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏదైతే మనం తీసుకున్న ఇనిషియేటివ్ కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాలకు సంబంధించిన ఈ ఏర్పాట్లు ఏదైతే మనం బృహత్తరమైన కార్యక్రమాలు రాష్ట్రంలో తీసుకున్నాం, ఒకటి బీసీల కులగణన కావచ్చు, ఎస్సీ వర్గీకరణ కావచ్చు, రాష్ట్రంలో నెలకొన్న మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సంబంధించి వాటన్నిటిని చక్కబెట్టే ఉద్దేశంలో మా యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మా యొక్క మంత్రులు కావచ్చు నిమగ్నమై ఆ యొక్క పని చేసే కార్యక్రమంలో భాగంగా ఆలస్యమైనదే తప్ప మేము కూడా ఎన్నికల కోణంలోనే ఆలోచించేది ఉంటే పార్లమెంట్ లో బీఆర్ఎస్ పార్టీ గుండుసు నచ్చిన వెంటనే మేము వెంటనే సర్పంచ్ ఎలక్షన్ లో కూడా పోయేది. ఎందుకనంటే మాకు ఎన్నికలు ప్రధాన ధ్యేయం కాదు, మాకు ప్రజాపాలన అనేది ప్రధాన ధ్యేయమే. ఎందుకనంటే ఈ రోజు 2019లో జనవరిలో మనకు ఎప్పుడైతే మనకు సర్పంచ్ ఎలక్షన్స్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ అప్పటి జరిగినాయో దాని ప్రకారం దానికి అనుగుణంగా ఏదైతే రాష్ట్రంలో ఉన్న మన ప్రస్తుతం ఆర్థిక బడ్జెట్ మీద కావచ్చు, మన ఆర్థిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని పాలన మీద దృష్టి పెట్టినాం తప్ప ప్రజల్లో పోవడానికి మేము ఖచ్చితంగా వెళ్తాం. మేము ఇప్పటికి కూడా చెప్తున్నాం, మా యొక్క ఏదైతే ముఖ్యమంత్రి గారు వాటి మీద రేపు మనకు ఈ రోజు గారు రేపు సమావేశం పెట్టుకొని దాని మీద ఒక నిర్ణయం తీసుకునే ఆలోచనలో ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి దాని మీద ఈ రోజు రేపు స్పష్టత వస్తుంది. ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తాం. స్థానిక సంస్థల్లో మళ్ళొకసారి బీజేపీ బీఆర్ఎస్ చర్చ జరగకుండానే మంత్రులు మాట్లాడారా మేడం? పార్టీలో అసలు స్థానిక సంస్థల గురించి చర్చ జరగకుండానే త్వరలో ఉంటాయని చెప్పేసి సీతక్క గాని శ్రీనివాస్ రెడ్డి గాని మాట్లాడటం ఎలా చూడాలి? ఖచ్చితంగా దాని మీద ఒక స్పష్టత వస్తుంది కదా. ఏదైనా అఫీషియల్ గా మేము ఏదైతే ఇది కుటుంబ పార్టీ కాదు, మాది ఏదంటే ఫామ్ హౌస్ లో ఒక నిర్ణయం తీసుకొని మళ్ళీ వెంటనే దాని ప్రజల మీద రుద్దే రకం కాదు. అడిగిన దానికి అది సమాధానం కాదు. రైట్, హరిప్రసాద్ గారు. హరిప్రసాద్ ప్రతి నిర్ణయం కూడా వారిది కుటుంబ పార్టీ కాదండి, వారిది. హరిప్రసాద్ గారు ఆ టాపిక్ వద్దులేండి. ఒకటే, ఇప్పుడు మీరు శ్రీనివాస్ గౌడ్ గారు బీసీ నన్ను అడగనిస్తారా? హరిప్రసాద్ గారు రాష్ట్రం మీద పడి విచ్చలవిడిగా దోచుకుంటుండ్రు. హైదరాబాద్ చుట్టూ హైడ్రా పేరు మీద భూములన్నీ కూడా కబ్జాలు పెడుతుండ్రు. ఈ రోజు హైడ్రా పేరు మీద చూసిండ్రు కదా ఎంత విధ్వంసం చేసిండ్రు.
మొత్తం విధ్వంసం చేసి ఇలా భూములన్నీ కూడా కబ్జా చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అదే విధంగా వీరికి ఏముందండి, వీళ్ళు ఎందులో ఏలు పెట్టినా వీరికి నిరాశనే కనబడుతుంది. అందాల పోటీలు అని చెప్పి తీసుకొచ్చిండ్రు. మహిళల్ని గౌరవించే స్థితి కూడా వీళ్ళ పార్టీలో ప్రభుత్వంలో లేదు. ఇలా సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల భూములను కొనేటువంటి ప్రయత్నం చేసిండ్రు. ఈరోజు మహిళల్ని మోసం చేసేటువంటి ప్రయత్నం చేసిండ్రు. ఎందుకని మీరు మహిళల గురించి మాకు మిత్రులు చెప్పడం అవసరం లేదు. సరే ఆరోపణల కోసం కాదు హరిప్రసాద్ గారు, ఆరోపణల కోసం కాదు, అడుగుతున్నది ఒకటే. హరిప్రసాద్ గారు వినిపిస్తోందా? స్థానిక సంస్థల ఎన్నికల గురించి మంత్రులు అన్న తర్వాత శ్రీనివాస్ గౌడ్ ఒకే అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. బీసీ డిక్లరేషన్ క్లారిటీ ఇవ్వకుండా, లేకపోతే బీసీలకు రిజర్వేషన్ కేటాయించకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు ఎలా వెళ్తారన్నారు. కాసేపు క్రితం రాజ్ కుమార్ గారు కూడా అదే అడుగుతున్నారు. బీసీలకు సంబంధించి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసింది? అట్లీస్ట్ పోనీ ఇప్పుడు బీసీల అంశం తెర మీద తీసుకొస్తుంది కాబట్టి బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పేసి ఒక ప్రకటన ఏమైనా చేయగలరా? లేకపోతే పార్టీలో కీలక అధ్యక్ష పదవి లాంటిది బీసీలకు ఇస్తామని చెప్పేసి బీసీలకు సపోర్ట్గా ఒక ప్రకటన బీఆర్ఎస్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా అన్నది ఆయన అడుగుతున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత శాసన మండలికి శాసన సభకు ఇద్దరిని కూడా బీసీలను సభాపతులను చేసి గౌరవించినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు మండలిలో మాకు అవకాశం పుట్టే మధుసూదనాచారి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. మాకు ఎక్కడ అవకాశాలు వచ్చినా బీసీలకు ఎంత చేయాలో అంత పార్టీ చేస్తూనే ఉంది. మా నాయకత్వం కూడా ఆ విధంగా చేస్తా ఉంది. ముందు మీరు బీసీలకు ఇచ్చినటువంటి హామీ అది నెరవేర్చండి. మేము 20,000 బడ్జెట్ ను బీసీలకు కేటాయిస్తామని చెప్పారు. మన బడ్జెట్ లో ఎంత కేటాయించిందండి? మేము రాగానే ఎంబీసీలకు 6 నెలల లోపు ఎంబీసీలకు మంత్రిత్వ శాఖ ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు పగల్బారు పలికి వారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిండ్రు. 6 నెలలు కాలేదా? ఇలా 18 నెలలు గడుస్తా ఉంది. ఎంబీసీ మంత్రులు మీరు ఎంబీసీ మంత్రుల శాఖ పెట్టినరా? ఎంబీసీ మంత్రిత్వ శాఖ పెట్టి మంత్రిని కేటాయిస్తామన్నారు. 20,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం బడ్జెట్ లో పెడతా అన్నారు. మీరు అదే విధంగా అన్ని కుల సంఘాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం, బీసీ కార్పొరేషన్లు అన్నారు. మీరు అన్ని చేసిండ్రా? ఈ రోజు ప్రైవేట్ రంగంలో కూడా మేము బీసీలను ప్రోత్సహిస్తామని చెప్పారు. ఇలా ప్రభుత్వ పరంగా కేటాయించే కాంట్రాక్టులలో కూడా బీసీలకు న్యాయం చేస్తాం, బీసీలకు 42% దాంట్లో కూడా కల్పిస్తామని చెప్పారు. మీరు కల్పించిండ్రా? ఈరోజు ఎందుకు మాట్లాడుతా ఉన్నారు ఈరోజు సోదరుడు? బీసీలకు వారు చెప్పినటువంటి ఒక్క హామీ కూడా ఇలా ప్రతి జిల్లాలో మేము వచ్చినటువంటి 6 నెలల లోపు బీసీ ఐక్యత భవనాలు నిర్మించి ఇస్తా ఉన్నారు. ఒక్క భవనం చూయించు సోదరా బీసీలకు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇలా టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి కులానికి ఆత్మగౌరవ భవనం హైదరాబాద్ లో కట్టించిచ్చింది. దాన్ని చూసి ఆయన ఏమన్నాడు, ప్రతి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు ఆ రోజు, ప్రతి జిల్లాలో ఆత్మగౌరవ భవనాలు మేము కూడా నిర్మించిస్తాను. మీరు ఎక్కడ పునాదేశిలో చూపించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు బీసీలకు మీరు వచ్చినప్పటి నుండి కూడా మోసమే కదా, బీసీలందరినీ మోసం చేసుకుంటే పరిపాలన చేస్తా ఉన్నారు. అందుకే కదా మీరు ఎన్నికలకు పోవాలంటే భయమైతుంది. మీరు బీసీలను మోసం చేసి, రైతులను మోసం చేసిరు, మహిళల్ని మోసం చేసిరు, మీరు అందరినీ మోసం చేసి పరిపాలన చేస్తున్నారు కనుకనే ఎన్నికలకు పోవాలంటే మీకు భయమైతుంది. మేము కూడా చెప్పేది మీరు ఒకటే, మీరు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పిండ్రు. మీరు పార్టీ పరంగా ఇస్తానులే, మీరు ఎక్కడ కూడా మేము మా కాంగ్రెస్ పార్టీ పరంగా ఇస్తామని చెప్పలే. ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ పరంగా 42% రిజర్వేషన్ కల్పించి చట్టబద్ధత కల్పించిన తర్వాతనే అది కూడా ఫిగర్ చెప్పిండు ముఖ్యమంత్రి గారు. 23,973 అదనంగా సర్పంచ్లు కానీ మున్సిపల్ రాజ్ కుమార్ గారు ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. వచ్చిన తర్వాతనే ఎన్నికలకు పోదాం, 42% రిజర్వేషన్ మేము ఖచ్చితంగా మా ప్రభుత్వంలో చేసి తీరుతామని చెప్పి వారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది. ఒక మేనిఫెస్టోలో కాదు, వారు ఎక్కడికి పోయినా ఇప్పుడు చెప్తా ఉన్నారు. ఏ మీటింగ్ పోయినా 42% రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నారు. ఎక్కడ వచ్చింది? ఇలా లాస్ట్కి వచ్చేవారికి ఏంది, వాళ్ళకు చేయడం చేతగాక మేము పార్టీ పరంగా ఇస్తామని చెప్పారు. పార్టీ పరంగా నువ్వేంది ఇచ్చేది? పార్టీ పరంగా ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుంది. 42% రిజర్వేషన్ చట్టబద్ధత కల్పిస్తే మీరు బీసీలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా మీరు అన్ని ఆగమేఘాల మీద ఎన్నికలకు పోయి బీసీలందరూ కూడా పట్టించుకుంటలేరు. మనం ఈ మధ్యలో ఎన్నికలు పోయి గెలుద్దాం అనుకుంటే మీరు గ్రామాలలోకి రావాలనే ప్రజలు చూస్తారు. ఎందుకంటే మీకు గ్రామాలలోకి వచ్చి మీకు ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏ విధమైన హామీలు ఇచ్చి అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి పోయినరో ఇలా ప్రజలందరూ కూడా నెత్తి నోరు కొట్టుకుంటారు. ఒక అబద్ధపు ముఖ్యమంత్రిని సింహాసనం మీద కూర్చుంటే మన తలపానం తోక్కొస్తుంది అనేటువంటి మాట రైతులు మాట్లాడుకుంటా ఉన్నారు, మహిళలు మాట్లాడుకుంటా ఉన్నారు. 2,500 మహిళలకు వేస్తా అని చెప్పి రేసినరా? మహిళలు కూడా ఎదురు చూస్తున్నారు.
కళ్యాణ లక్ష్యంతో తులం బంగారం ఇస్తా అన్నారు. ఇచ్చిండ్రా? ఎక్కడ మీరు ఎక్కడిచ్చిన తులం బంగారం చూపించండి సోదరా. ఇటువంటి అబద్ధపు హామీలు ఇచ్చే ప్రభుత్వం నడిపిస్తా ఉన్నారు. మీరు అవసరం లేని అందాల పొడిలు హైదరాబాద్ తీసుకొచ్చి హైదరాబాద్ కు ఉండేటువంటి ఇమేజ్ ని దెబ్బతీసారు. మీరు మహిళల్ని అవమానపరిచింది ఈరోజు అందాల పొడిల పేరు మీద. మహిళల్ని అసలు మీకు మహిళల గురించి మాట్లాడే అర్హత లేదు. విదేశీ మహిళల ముందు ఈరోజు మన హైదరాబాద్ యొక్క ఇమేజ్ ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేసిండ్రు. ఈరోజు హైడ్రా పేరు మీద అందరినీ పేదల ఇల్లు కూర్చిర్రు. అందుకే మీకు ఎన్నికలంటేనే భయం అవుతా ఉన్నాయి. వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి పేదలు. మీరు రావాలనే చూస్తారు, మీకు బుద్ధి చెప్పాలనే చూస్తారు వాళ్ళు కూడా. ఇంకొకటి సోదరుడు మాట్లాడిండు, అదేమంటే ఫామ్ హౌస్ పార్టీ. మీరు ఫామ్ హౌస్ అంటే ఇప్పుడు మీ పరిపాలన అంతా ఢిల్లీ నుండి నడుస్తుంది. మీ ముఖ్యమంత్రికి మీ రాహుల్ గాంధీ ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు? ఒక్కసారి ఈ సంవత్సర కాలంలో ఒక్కసారి కలిసినటువంటి ఫోటో ఒకటి చూపించండి. తెలిసిపోయింది ఇక్కడ అన్నదమ్ములు అందరూ కూడా రాష్ట్రాన్ని విచ్చలవిడిగా దోచుకుంటున్నారు. సరే టాపిక్ డైవర్షన్ అవుతుంది. శిల్ప గారు ఇవ్వద్దు, అనవసరంగా మనం వీళ్ళను ముఖ్యమంత్రి చేసినాం. అటువంటి బ్రదర్స్ అందరినీ కూడా మనం ఇక్కడ నుంచి సహించేది లేదని మీరు మీ రాహుల్ గాంధీ. శిల్ప గారు చెప్పండి. ఇప్పుడు శిల్ప గారు, గతంలోనే ఈటెల రాజేందర్ గారు బీసీ అంశం అనేది తెర మీద తీసుకొచ్చారు బీజేపీ తరపు నుంచి. సో ఇప్పుడైతే స్థానిక సంస్థలు అనుకున్న తర్వాత బీజేపీ నుంచి అయితే ఎలాంటి రెస్పాన్స్ లేనప్పటికీ సో మీరు కూడా ఇదే డిమాండ్ చేస్తున్నారా? లేకపోతే పర్టికులర్ గా ఇప్పుడు గ్రామ పంచాయతీల్లో ఏదైతే నిధుల సమస్యకు సంబంధించి గతంలో సర్పంచ్ ఆత్మహత్యలు కానివ్వండి, లేకపోతే గడిచిన ఏడాదిన్నర కాలంగా నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి గ్రామ పంచాయతీలు, దీనికి సంబంధించి కేంద్ర సహకారం కూడా లేదు అన్న అంశం కూడా తెర మీదకి వస్తుంది. సో వాటన్నింటి అమలు చేసిన తర్వాతనే వాటికి సంబంధించి బీజేపీ ప్రజాక్షేత్రంలోకి వెళ్తుందా? నిధుల విషయంలో ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి? ఓకే అండి, ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. కేంద్రం నుంచి ఎటువంటి సపోర్ట్ లేదు లేదా నిధులు రావట్లేదు అనడం అనేది చాలా తప్పు. సొమ్ము ఒకటిది సోకొకటిది లాగా నడుస్తుంది. ఇప్పుడు రీసెంట్ గా 3 నెలలకి రేషన్ బియ్యం, సన్న బియ్యం ఇస్తున్నారు అని చెప్తున్నారు. దాంట్లో ఒక చిన్న ప్రింట్ కొడితే కూడా క్లారిటీ వస్తుంది. ఒక్క మనిషికి ఇచ్చేటువంటి 6 కిలోల బియ్యంలో 5 కిలోల వరకు సెంట్రల్ ఫండ్స్ నుంచే వస్తున్నాయి అనే విషయాన్ని, కాకపోతే దీన్ని మేము ఇస్తున్నాం అని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ క్లెయిమ్ చేసుకుంటుంది. అది వాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా అలవాటే. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మేము ఫస్ట్ నుంచి కూడా మా ఈటెల గారు చెప్పినా, బండి సంజయ్ గారు చెప్పినా, ఎవరు చెప్పినా కూడా మాదొకటి ఏంటి అని అంటే, మేము రాబోయే నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేసేటప్పుడు కూడా బీసీ ముఖ్యమంత్రిని అనేది మాకు క్లారిటీ అనేది ఉంది. నెక్స్ట్ ఇంకొకటి, మన కాంగ్రెస్ రాజ్ కుమార్ గారు మాట్లాడుతూ ఒక విషయం అన్నారు, ఎన్నికలు మాకు ముఖ్యం కాదు, ప్రజల అభివృద్ధి, ప్రజల పాలన అంటున్నారు. ఎన్నికలు ముఖ్యం కానప్పుడు గత 1.5 year నుంచి కూడా మనకి గ్రామాలలో అభివృద్ధి అనేది కుంటుపడిపోతుందండి. అక్కడ మనకి సర్పంచ్ కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీలు లేని పక్షంలో ఏమైతుందంటే, ఏదైనా ఒకటి వాళ్ళు టెంపరీగా వేరే వాళ్ళని పెట్టినప్పటికీ కూడా ఒకటి బిల్ పాస్ కావాలన్నా, లేకపోతే ఫండ్స్ వచ్చినాయి తీసుకోవాలన్నా, లేకపోతే గ్రామానికి సంబంధించిన చిన్న అభివృద్ధికి కూడా అక్కడ ఏమవుతుందంటే బ్రేక్ అవుతుంది. కాబట్టి మన కాన్స్టిట్యూషన్ చెప్పిన ప్రకారంగా 5 సంవత్సరాలకు అయ్యే ఎలక్షన్స్ 5 సంవత్సరాలకి కావాల్సింది. కొంచెం అటు ఇటులో ఉంటే పర్వాలేదు, కానీ 1.5 year నుంచి కూడా చేయడం అనేది జరగలేదు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మీరు ఏమన్నారు, ఎన్నికలు ముఖ్యం కాదు, ప్రజల అభివృద్ధి ముఖ్యమని మాట్లాడిండ్రు కదా. ప్రజల అభివృద్ధి అనేది మనకి క్యాబినెట్ అనేది ఎంత ముఖ్యం అని అంటే, ఒక్కొక్క క్యాబినెట్ మినిస్టర్ని ఇస్తే తనకిచ్చిన మంత్రి పదవి ఏదైతుందో దానికి సంబంధించిన అభివృద్ధి ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది చూడడం అనేది తన బాధ్యత. కానీ ఇంపార్టెంట్ అయినటువంటి హోంశాఖనే కానీ, విద్యాశాఖనే కానీ నీ దగ్గరే పెట్టుకున్నప్పుడు ఏ మంత్రుల్ని డిక్లేర్ చేస్తలేరు. 5 సంవత్సరాల టైం ఉంది అంటే, ఆల్రెడీ 5 సంవత్సరాలు చాలా ప్రీషియస్ టైం. ఆ 5 సంవత్సరాలలో నువ్వు మినిట్ టు మినిట్ అభివృద్ధి, ప్రజలకి అవసరమైనది చేయడం అనేది ఇంపార్టెంట్. అంతేగాని నెరవేరుస్తున్నట్టు, హామీలను నెరవేర్చుతున్నట్టుగా జస్ట్ ఒక షో ఆఫ్ చేయడం అనేది చాలా తప్పు. బడిబాట అని మొన్న స్టార్ట్ అయింది. నువ్వు అకాడమిక్ ఇయర్స్ అనేవి స్టార్ట్ అవుతున్నప్పుడు ఒక విద్యాశాఖకి మంత్రి ఉండడా అండి? విద్యాశాఖకి మాత్రం మంత్రి ఉండడు, కానీ మందు శాఖకు మాత్రం వెంటనే మంత్రిని మాత్రం ఇచ్చేస్తాయి. ఎందుకంటే ఆ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి మనం మనీ గెయిన్ చేసుకోవాలి, దాని నుంచి మనకి రాష్ట్రానికి ఆదాయం అనేది వస్తుంది. విద్యాశాఖ అనేది దాని నుంచి ఎటువంటి ఆదాయాన్ని మనకు రాదు కదా, అందుకని దాన్ని పట్టించుకోరు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని మాత్రం పట్టించుకోవడం అనేది అది ఎంతవరకు కరెక్ట్? నెక్స్ట్, ఒక ముఖ్యమంత్రి దగ్గరనే అన్ని శాఖలు, ఇంపార్టెంట్ శాఖలన్నీ పెట్టుకున్నప్పుడు మీరు అన్నట్టు ప్రజల అభివృద్ధి అనేది, రాష్ట్ర అభివృద్ధి అనేది ఎట్లా జరుగుతుందండి? ఇంపాసిబుల్, అది జరగదు.
నెక్స్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే నెక్స్ట్ 42% అని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఎలక్షన్ పెట్టలేని పరిస్థితి వస్తే ఏమవుతుందంటే మా పాత బీఆర్ఎస్ పార్టీ అనేది ఖాళీ చేసి ఇచ్చింది, మా దగ్గర డబ్బులు లేదనో లేకపోతే బీజేపీ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలని చూస్తారు. ఏంటంటే బీజేపీకి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా బిల్లు పంపించినాము, వాళ్ళు ఏమీ చేయలేదు కాబట్టి మేము రిజర్వేషన్ చేయలేకపోతాం. కానీ ఇక్కడ ఒక విషయాన్ని క్లియర్గా గమనించాలి. ఏంటంటే ఏదైనా ఒకటి మీరు పంపించినట్టయితే, ఇప్పుడు ఇంతకుముందు మీరే అన్నారు కదా రాజ్ కుమార్ గారు, ఏంటంటే దానికి ఒక ప్రణాళికబద్ధంగా ఇక్కడ అసెంబ్లీలో మీరు నిర్ణయం చేసిన దాన్ని పార్లమెంటులో ఆమోదించడానికి దానికి టైం పడుతుంది. కానీ మీరు బ్లేమ్ చేసే విధానాన్ని మార్చుకోండి. నెక్స్ట్ ఏంటి అని అంటే ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వము ఆ బీసీలను మరీ దిగజార్చింది. ఏదో మీరు అన్నారు కదా ఇప్పుడు మత్స్య పరిశ్రమకి ఇవ్వలేదా అవ్వలేదా అని మాట్లాడుతుంది. దాంట్లో అన్ని ఒక స్కామ్ చేయాలి అని అంటే, దాంట్లో ఒక డబ్బులు జేబులు వేసుకోవాలి అని అంటే ఏంటి అని అంటే ఒక స్కీమ్ని పెట్టేసి స్కామ్ చేయడం అనేది గత 10 సంవత్సరాలు చూసినాం. అయితే ఏంటి అని అంటే బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేసింది అని మాట్లాడుతున్నారు. ఏంటి డివైడ్ అయినాక రాష్ట్రము డివైడ్ అయినాక అభివృద్ధి జరిగింది. ఎక్కడ జరిగింది, ఎవరు బాగా బాగుపడ్డారు అని అంటే కేవలం కల్వకుంట్ల కుటుంబం బాగుపడింది, కానీ రాష్ట్రం ఎటు విధంగా కూడా బాగుపడలే. మీకు గుర్తుందో లేదో, రాష్ట్రం డివైడ్ అయినప్పుడు మన దగ్గర మిగులు బడ్జెట్ చాలా ఉంది. దాన్ని యూటిలైజ్ చేస్తే ఎంతో ఇంకా అభివృద్ధి చెందే వాళ్ళం. కానీ చేయకుండా స్కీములు పెట్టి స్కాములు చేసి మొత్తము జేబులు వేసుకోవడం అనేది జరిగింది. ఇంకోటి ఏంటంటే ఎక్కడ కూడా ఆడ ప్రాబ్లం లేకపోతే పొగలేందే అని అంటారు కదా, అట్లనే అక్కడ సిచ్యువేషన్ ఏంటి అని అంటే వాళ్ళు స్కామ్ చేసి లిక్కర్ స్కామ్ చేసి గన్ని నెలలు వాళ్ళ కూతురు అరెస్ట్ అయి ఉన్నప్పుడు కానీ కనీసం పొయ్యి కూడా చేయలేదు అంటే వాళ్ళ కుటుంబంలోనే వాళ్ళకి ఎన్నో ఇష్యూస్ ఉండి చేసి ఉండడం వల్ల వాళ్ళకి అదంతా కూడా ఏంటంటే 10 సంవత్సరాలు దాచుకున్న డబ్బుని ఇప్పుడు పంచుకోవడంలో వచ్చినటువంటి ఇబ్బందులు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తే ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వము ఏ రకంగా చూసినా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ వాళ్ళే ఎక్కువ రోజులు పరిపాలించడం అనేది జరిగింది. కాకపోతే వాళ్ళకి పరిపాలించి ప్రజలను ఎట్లా మోసం చేయాలనేది బాగా వంట పట్టింది. సో ఏంటి అని అంటే ప్రజలకు అవసరమైన స్కీములు తేండి, అంతేగాని అవసరం లేని వాటిపైన ప్రజల డబ్బును అన్యాయంగా దాన్ని వేస్ట్ చేయొద్దు. మిమ్మల్ని ఎవ్వరు కూడా స్కీమ్లు తెచ్చారండి, కాంగ్రెస్ గవర్నమెంట్ స్కీమ్లు ఉన్నాయి, రుణమాఫీ ఉంది, పింఛన్లు ఉన్నాయి, రాజీవ్ యువ వికాసం ఉంది, వికలాంగుల పింఛన్లు అన్నారు, స్కీమ్లు ఉన్నాయి, అమలు జరుగుతుంది ఏంటన్నది మీకు చెప్తున్నాను. ఒక్క మంత్రి కాదు, ఒక ఎమ్మెల్యే వాళ్ళ నియోజకవర్గానికి వెళ్ళినట్టయితే రానియకుండా ఆపేస్తున్నారు. ఊరి పొలిమేరలోనే ఆపేయడం జరుగుతుంది. ఎందుకనంటే ఒకరిద్దరికి ఇచ్చి మొత్తం ఇచ్చినామని అంటే అది షో ఆఫ్ చేయడం అంటారు దాన్ని. అర్థమైందా? వాళ్ళు ఏ హామీలు నెరవేర్చలేదు. ఎవరు కూడా ఏ ఆడపిల్ల మాకు స్కూటీ కావాలని అడగలేదు. స్కూటీ అవసరం లేదు, వాళ్ళకి సరైన విద్యను అందించండి. లేదా ఈ లిక్కర్ వల్ల ఏమైతుంది అని అంటే మగవారు అనేది వాళ్ళు ఈ మందుకు బానిస అయిపోయి, ఎందుకంటే రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవడం కోసం వీళ్ళు మందు సప్లై అనేది ఒక టార్గెట్లు పెట్టి అది బీఆర్ఎస్ మంచిగా నేర్పించి వెళ్ళింది. సో దాన్ని వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. సో మహిళలకి అటువంటి ఇబ్బందులు అవుతున్నప్పుడు దానికి ప్రొటెక్షన్ చేయండి, అంతేగాని స్కూటీలు అడగలేదు, బంగారాలు అడగలేదు. కానీ వాళ్ళ అభివృద్ధి కోసము ఎటువంటి ఏమన్నా ఉంటే అవి చేయండి, అంతేగాని మహిళా సాధికారికతకి ఏదైనా పాటుపడడానికి ఏమన్నా స్కీమ్స్ పెట్టండి. అంతేగాని ఇవి కాదు ప్రజలు కోరుకునేది, ఇవి కాదండి. ప్రజలు కోరుకునేది వాళ్ళు అభివృద్ధి చెందాలి, రాష్ట్ర జీడిపితో పాటు వాళ్ళ జీడిపి, దేశ జీడిపి అనేది పెరిగినట్టయితే ప్రపంచం అంతా కూడా ఇప్పుడు మన దేశాన్ని చూస్తుంది. కేవలం అది మోడీ గారి వల్లనే. మన జీడిపి 4వ స్థాయికి వచ్చింది అని అంటే మెల్లమెల్లగా అనేది అభివృద్ధి అనేది చేస్తున్నాము. మేము చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతున్నాయో అవి దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళింది. నెక్స్ట్ బీసీలకు ఎటువంటి విశ్వకర్మ యోజన కానీ అట్లాంటివి చేసి ఏ విధంగా వాళ్ళకి ఆర్థికంగా ముందుకు తీసుకెళ్తున్నామో అటువంటి స్కీములన్నీ కూడా మేము గ్రౌండ్ లెవెల్లో తీసుకెళ్లి చెప్పి మేము కాంటెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాము. దానికి రాజ్ కుమార్ గారు చెప్పండి, గ్రామాల్లో అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇక మున్సిపాలిటీల్లో కూడా ఇప్పటికిప్పుడు ఎన్నికలు వెళ్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పి ప్రజలను ఓటు అడిగే పరిస్థితి ఉంటుందని చెప్పేసి కూడా క్వశ్చన్ చేస్తున్నారు. సో ఒకటి, నిధుల విషయంలో ప్రతిసారి కేంద్ర ప్రభుత్వం పైన నెపం వేస్తున్నారు కనుక కాంగ్రెస్ ప్రభుత్వం తరపున
ఇప్పటి వరకు ప్రభుత్వ అధికారుల పాలన ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి అనేది సాధ్యపడిందని ప్రభుత్వం అనుకుంటోందా? ఎందుకు మరి అంటే స్థానిక సంస్థల సందర్భంగా అయినా కొన్ని పనులు ఈ రకంగానే చేపట్టే అవకాశాన్ని కనిపిస్తోందా గ్రామాల్లో? ఒకటి ఇందాక శిల్ప గారు మాట్లాడుతున్నారనంటే ఇప్పుడు ఈ సన్న బియ్యం వేస్తున్నా కూడా అందులో 6 కిలోలు ఉంటే అందులో 5 కిలోలు మేము వేస్తున్నాం అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇవన్నీ అసత్య ప్రచారాలు. నేను ఒకటి మాట్లాడుతాను, మీరు అధికారంలో మీరు అక్కడ వెళ్ళినప్పుడు ఆ నెంబర్ కొడితే కూడా మీకు వచ్చే చిట్టీలో క్లియర్ గా మీకు మెన్షన్ అయి ఉంటది సెంట్రల్ ఎంత ఇస్తుంది, స్టేట్ ఎంత ఇస్తుంది అనేది. నేను శిల్ప గారు, మీరు అధికారంలో ఉన్న స్టేట్లలో మీరు దాదాపు ఒక 20 రాష్ట్రాల్లో దగ్గర అధికారంలో ఉన్నారు. ఆ ఎన్ని స్టేట్లలో సన్న బియ్యం ఇస్తున్నారని మీరు? ఇంకొకటి, మీరు ఇందాక ఏం మాట్లాడుతున్నారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఈ మద్యం మీద డిపెండ్ అయ్యి ఒక జనాల యొక్క ఆరోగ్యాలు దెబ్బతీస్తుంది అన్నట్టు మాట్లాడుతున్నారు. మరి బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో అన్నింటిలో మద్యపాన నిషేధం చేసిండ్రా? నేను ఈ రోజు మేము ప్రజల వద్దకు ఏ విధంగా వెళ్ళాలి, ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయాలని మాకు ఒక స్పష్టమైన మేము చేసిన పనుల పట్ల ప్రజలకు అవగాహన ఉంది, మాకు కూడా అవగాహన ఉంది. ఈ రోజు 2023 డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ అమలు దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగేసింది. అది ఉచిత మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కావచ్చు, అదే విధంగా ఈ యొక్క మేము ఏదైతే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు, 500 గ్యాస్ సిలిండర్ కావచ్చు. మరి ఎందుకు మోడీ గారు ఇక్కడ ఏ రాష్ట్రాలలో ఎందుకు గ్యాస్ ఒకప్పుడు 500 ఉన్న గ్యాస్ ఇవ్వాలి, ఎందుకు 950 980 ఈ రోజు 1000 రూపాయలు ఎందుకు దాటిందండి? మరి మీరెందుకు చేయలేకపోయారు? ఈ రోజు మేము ఇచ్చిన హామీలు అన్నిటికి కట్టుబడి మేము ఒక స్పష్టమైన ప్రణాళికతో వెళ్తున్నాం, ఇచ్చిన హామీలు అమలు దిశగా వెళ్తున్నాం తప్ప ఎక్కడ కూడా ఇచ్చిన హామీల నుండి తప్పించుకొని ప్రజలను మోసం చేసే కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేయడం లేదు. ఇప్పటికైనా కూడా ఇచ్చిన మీరు అడుగుతున్నారు కదా మొహం లేక ఈ రోజు ఎలక్షన్ పెట్టడం లేదని. 100% మేము ఎలక్షన్లు పెడతాం. ప్రజల దగ్గరికి పోయి, రైతుల దగ్గరికి పోయి ఓట్లు అడిగి మరి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయడంక మోగిస్తుంది. 100% మేమేదో అధికారంలో ఉన్నామన్న ఓవర్ కాన్ఫిడెన్స్ తో చెప్పట్లేదు. ప్రజలకు చేసిన మంచి చెప్తాం. మేము పోతాం. అమ్మ, మీకు ఈ రోజు గ్రామాలలో ప్రతి ఒక్క మహిళ ఉచిత బస్సు ఉపయోగించుకుంటున్నారంటే కాంగ్రెస్ పార్టీ చేసిన హామీ కాబట్టి మీరు మా ఓటేయండి. మీ ఇళ్లలో ఈ రోజు 500 సిలిండర్ వస్తుంది కాబట్టి మీరు మాకు ఓటేయండి అంటాం. 200 యూనిట్లు మీకు 926 రూపాయల బిల్ వచ్చినా కూడా మీకు ఈ రోజు 0 బిల్ వస్తుంది కాబట్టి మీరు మాకు ఓటేయండి అంటాం. ఏదైతే రైతు దగ్గరికి వెళ్ళి 2 లక్షల రుణమాఫీ చేసినా మీరు మాకు ఓటేయండి అని అంటాం. అదే విధంగా మీకు సన్నాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాం, మాకు ఓటేయని అంటాం. అదే విధంగా రైతు కూలీలకు ఈ రోజు రైతు ఇందిరా ఆత్మీయ భరోసా కింద 4000 రూపాయలు ఇస్తున్నాం కాబట్టి మాకు ఓటేయండి అని చెప్తాం. ఇలా మేము చేసిన ప్రతి కార్యక్రమాన్ని మేము ప్రజలకు చెప్పి మేము ఓట్లాడుతాం తప్ప దొంగ హామీలు చేయం. ఇందాక మీరు ఇంకొక మెయిన్ పాయింట్ శిల్ప గారు మాట్లాడారు, ఏమని ముఖ్యమంత్రి గారి చేతిలో ఎడ్యుకేషన్ శాఖ పెట్టుకొని అన్ని శాఖలు కీలకమైనవి పెట్టుకొని ఈ రోజు కాలయాపన చేస్తున్నారని. సరే, కొంత విధంగా పూర్తి స్థాయిలో మంత్రివర్గ విస్తరణలో ఆలస్యం జరుగుతున్నా కూడా ఈ రోజు రాష్ట్రంలో గత కేసీఆర్ పరిపాలనలో 10 ఏళ్లు పరిపాలించి కేసీఆర్ వేసిన డిఎస్సి కేవలం 1. అదైనా 2018లో 8000 తోటి డిఎస్సి వేసి చేతులు దులుపుకున్న వ్యవస్థను, ప్రభుత్వ పాఠశాలలను మూతపడేసిన ఘనకార్యం బీఆర్ఎస్ పార్టీ చేస్తే, ప్రభుత్వం వచ్చి సంవత్సరం కాకముందే 11,000 మెగా డిఎస్ వేసి రాష్ట్రంలో 11,000 మంది ఉపాధ్యాయులను నింపిన చరిత్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రిగా చేసిండ్రు. అదే విధంగా ప్రతి నియోజకవర్గానికి వచ్చి ఈ రోజు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ 125 కోట్లతోటి ఈ రోజు నిర్మించి ఫస్ట్ వాళ్ళు ప్రతి ఒక్క నియోజకవర్గంలో భూమి పూజ చేసి ఈ రోజు ప్రతి ఒక్క KG to PG లాగా ఈ రోజు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ కడుతున్నారు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్. అదే విధంగా రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ కావచ్చు, స్పోర్ట్స్ యూనివర్సిటీ కావచ్చు, ఈ రోజు మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని చెప్పేసి వాళ్ళు క్రీడా పరంగా వాళ్ళు శారీరక మానసికంగా దృఢంగా తయారవుతారని క్రీడలకు మొట్టమొదటి ప్రాధాన్యత ఇస్తూ ఈ రోజు మన ఏదైతే స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించే మనం ఈ రోజు ముఖ్యమంత్రి గారు చూస్తున్నాం. అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తోటి ప్రజల లోపల మన యొక్క పిల్లల లోపల నైపుణ్యాలు పాఠశాల స్థాయి నుండి పెంపొందించాలని చెప్పేసి నిన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కొన్ని ముఖ్యమైన అధికారులతో కలిసి MOU చేసుకున్నాడు. ఏదైతే పాఠశాల స్థాయి నుండి పిల్లల లోపల స్కిల్స్ రైట్ అండి హరిప్రసాద్ గారు చెప్పండి. ఇప్పుడు హామీలు అయితే అమలు చేస్తున్నాము, ప్రజల దగ్గరికి వెళ్ళడానికి డోకా లేదనేది కాంగ్రెస్ పార్టీ వర్షన్.
కానీ ఎక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారో అందుకే అరెస్టుల అంశం తెర మీద తీసుకొచ్చారు. సో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో అభివృద్ధి గురించి ప్రజలు ప్రశ్నించకుండా డైవర్ట్ చేసే ప్రయత్నం జరుగుతోందని మాజీ మంత్రి కేటీఆర్ కూడా కాసేపు క్రితం వ్యాఖ్యానించడం జరిగింది. సో అందుకేనా ఇప్పుడు కేసుల అంశం తెర మీదకి వచ్చింది? నిజంగా ఆ డైవర్షన్ జరుగుతోందా? హరిగారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు మార్చారు? కేసీఆర్ గారు చేసిన వైఫల్యాల వల్ల రాజ్ కుమార్ గారు మాట్లాడినవ్వండి, సమయం లేదు. అధికారం ఇచ్చిందంటే మేము ఇచ్చిన హామీలు నెరవేర్చడంతో పాటు కేసీఆర్ చేసిన అవినీతిని కూడా బయటకు తీయమని ప్రజలు అవకాశం ఇచ్చింది కాబట్టి ఈ రోజు వాళ్ళు చేసిన అవినీతి మీద విచారణ జరుగుతుంది తప్ప ఇది రాజకీయ కక్షలు ఏం లేవు. కేటీఆర్ ఇలా ఆ విధంగా మాట్లాడితే తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా నవ్వుతున్నారు కేటీఆర్ ను చూసి, బీఆర్ఎస్ పార్టీని చూసి. సరే హరిప్రసాద్ గారు, మీకు చేసేదేం మీకు చెప్పుకునేది చేసేదేం లేకనే ఈరోజు కేసుల పేరు మీద ఇబ్బందులు పెట్టాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు రైతులకు ఇస్తాను 15,000 ఇవ్వండి మిత్రమా, అది ఇచ్చి మేము ఇచ్చినామని చెప్పుకోండి. మీరు కాళేశ్వరం ఎంత తవ్వినా, కాళేశ్వరం ఎంత ఎండబెట్టినా ప్రజల నుంచి మీకు వ్యతిరేకత వస్తుంది. ఈరోజు రైతులు కాళేశ్వరం ఉన్న రోజులు ఏ విధంగా పంట ఉత్పత్తి చేసిండ్రు, ఏ విధంగా రైతులు ఆత్మ గౌరవంతో బతికినరు మీరు ఒకసారి ప్రజలకు చెప్పాలి. ఈరోజు మీరు రైతులను ఇబ్బంది పెట్టి పరిపాలన చేద్దామనుకుంటే ఇబ్బందులు పడతారు, మీరే పడతారు. మీరు మంచి పరిపాలన చేయండి, మేము కూడా బాధ్యత గల ప్రతిపక్షంగా మీకు సహకరిస్తాం. కానీ మీరు కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టి ప్రజల దృష్టిని మళ్లించాలని చూస్తే ప్రజలెవరు అమాయకులు కారు. ఈరోజు మీరు ఎంత కాళేశ్వరం పేరు మీద ఇబ్బందులు పెట్టినా, కాళేశ్వరం పేరు మీద మీరు ఎన్ని కేసులు వేసినా, అక్రమంగా ఏది విచారణ చేసి వారిని ఏ ఇబ్బందులకు గురి చేయాలని చూసినా మీరు ప్రజల దృష్టిలో మీరే చులకన అవుతారు తప్ప ఇంకోటి కాదు. ఎందుకంటే కాళేశ్వరం అనుభవం మనం చూసినాం. కాళేశ్వరం ఏ విధంగా తెలంగాణలో ఒక విప్లవం తీసుకొచ్చిందో, ఆ 2 పంటలు 3 పంటలు ఏ విధంగా తెలంగాణ ప్రజలు పండించగలిగినో మనం చూసినాం. మొన్ననే కదా మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ రోజు తెలంగాణలో ఎక్కువ వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసినామని చెప్పిండంటే ఏనంగా వచ్చింది? అది ఏనంగా వచ్చింది? ఈ రోజు కాళేశ్వరం ద్వారానే ఈ రాష్ట్రంలో అత్యధికంగా వరి ధాన్యం పండిందంటే కేవలం కాళేశ్వరం ద్వారానే. మీరు ఆ విధంగా కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తా, ఫార్ములా రేస్ మీద కేటీఆర్ ఇబ్బంది పెట్టాలి, ఇంకో కేసులో కేసీఆర్ గారు ఇబ్బంది పెట్టాలనుకుంటే మీరు కూడా ఇబ్బందుల పాలవుతారు ప్రజల దృష్టిలో. ఒకటి, మీరు మంచి పరిపాలన చేస్తే మీరు చేసేదాన్ని మేము తప్పకుండా హర్షిస్తాం, స్వాగతిస్తాం. కానీ ఇలాంటి ఇబ్బందులు పెట్టకుండా ఈరోజు మీరు రైతులకు 500 బోనస్ ఇస్తున్నామని చెప్పారు. ఒక్కసారి గ్రామాలలోకి వచ్చి ఆ వరి ధాన్యం కుప్పల కాడ ఏ రైతుకు మీరు 500 ఇచ్చిరో ఒకసారి చూపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు మీరు అదే విధంగా 4,000 రూపాయలు పింఛన్ ఇస్తామని చెప్పారు. ఏ రైతుకు మీరు 4,000 రూపాయల పింఛన్ ఇచ్చినరో రైతును ఒక్కసారి చూపించాల్సినటువంటి అవసరం ఉంది. అదే విధంగా మీరు 500 రూపాయల గ్యాస్ పడుతున్నాయి అన్నారు. మీరు వచ్చి ఒకసారి మహిళల దగ్గర తల్లి నీకు 500 రూపాయలు పడ్డాయా అని చెప్పి మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ ఏ పథకం కూడా మీరు వేస్తలేరు. మీరు ఖాళీ పేపర్ల మట్టుకు ప్రకటనల మట్టుకే మీ పథకాలన్నీ కూడా పరిమితమైన. ఒకటి, మీరు ఇదే విధంగా మీరు బీఆర్ఎస్ ను ఇబ్బందులు పాలు చేయాలనుకుంటే ప్రజల దృష్టిలో మీరే ఇబ్బంది పడతారు. కడిగిన ముత్యం లాగా కేసీఆర్ గారు, కడిగిన ముత్యం లాగా కేటీఆర్ గారు బయటకు వస్తారు. అదే ఇది ఓటుకు నోటు కేసు కాదు మిత్రమా. రెడ్ హ్యాండ్ గా దొరికిండు మీ ముఖ్యమంత్రి, రెడ్ హ్యాండెడ్ గా దొరికిండు. మళ్ళీ స్థానిక సంస్థల గురించి మాట్లాడుతున్నాం. స్థానిక సంస్థల ఎన్నికలకు హామీలు నెరవేర్చలేదు కాంగ్రెస్ ప్రభుత్వం, వెళ్తుందా లేదని సందేహం వచ్చింది. సో సర్పంచ్ల ఆత్మహత్యల పైన కూడా సమాధానం కోసం ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ కాలంలో జరిగిన సర్పంచ్ ఆత్మహత్యల గురించి ప్రశ్నిస్తోంది. సో అందుకనే అన్ని పార్టీలు ఇప్పటికిప్పుడు ఆ డేర్ చేస్తాయా స్థానిక సంస్థలకు వెళ్ళటానికి, ఎన్నికలకు వెళ్తే అన్ని పార్టీలు సమాయత్తంగా ఉన్నాయన్నది చర్చ. శిల్ప గారు కన్క్లూడ్ చేయండి. సో అక్కడ సర్పంచ్లు చాలా వరకు బీఆర్ఎస్ ప్రభుత్వము లాస్ట్ 10 years లో సర్పంచ్ల ఆత్మహత్య అనేది చాలా జరిగింది. సర్పంచ్లకి రావాల్సిన ఫండ్ రాక దేన్ని కూడా బిల్లుల్ని కూడా యాక్సెప్ట్ చేయకపోయేసరికి సర్పంచ్ అనే వాళ్ళు ఎక్కడ అనంటే వాళ్ళకి తప్పించుకోవడానికి అవకాశం ఉండదు. వాళ్ళు ఖచ్చితంగా గ్రామంలోనే స్టే చేయాల్సి వస్తుంది. అంటే ఎటు చూసినా వాళ్ళని ప్రజలు ఫేస్ చేయాల్సి వస్తుంది. సో వాళ్ళు అప్పులు తెచ్చి వాళ్ళు ఇవ్వాల్సినవన్నీ గ్రామ పంచాయతీ నుంచి చేయడం వల్ల ఏమంటే వాళ్ళు అప్పుల బారిన పడ్డారు. అప్పుల బారిన పడ్డాక వాళ్ళకి ఇంకా చేసేది లేక ఆత్మహత్యలు చేసుకున్నారు.
దయచేసి అది మళ్ళా రిపీట్ కాకుండా ఉండాలంటే ఒక ప్రణాళికాబద్ధంగా ఈ ఎలక్షన్ అనేది జరగాలి. దానికి కూడా ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు ఎలక్షన్ డిక్లేర్ చేస్తే చాలా సంతోషము. చేయకపోతే పరిపాలన ఎప్పుడు కూడా అండి ఎంత అనుకున్న ప్రకారంగా ఎలక్షన్ అయినట్టయితే ఒక ఎలక్టెడ్ పర్సన్ అక్కడ ఉన్నట్టయితే ప్రజా పరిపాలన అనేది సాఫీగా సాగుతుంది. దాన్ని ఇంత మీరు డిలే చేసినట్టయితే ఏమైతుంది అని అంటే ప్రజల రాష్ట్రమే కానీ చివరికి దేశమే కానీ విలేజెస్ వరకు వచ్చినప్పటికీ కూడా వాళ్ళ అభివృద్ధి అనేది కుంటిపడుతుంది. అందుకే బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఎంతమంది అయితే సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారో అటువంటిది జరగకుండా ఉండాలని అంటే టైం ప్రకారంగా ఎలక్షన్ పెట్టాలి. రావాల్సిన నిధులు సక్రమంగా వాళ్ళకి రావడము, బిల్లులు కూడా రావడం అనేది చేయాలి. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వము ఎన్నో బిల్లుల్ని ఆపడం వల్ల కాంట్రాక్టర్స్ అందరు కూడా నెక్స్ట్ దానికి అసలు ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఉన్నది. సో అట్లాంటిది చేయకుండా ఉండాలనేది మేము కోరుకుంటున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సర్పంచులు చాలా మంది మాజీ సర్పంచులు ఇబ్బందులు పడ్డారు, ధర్నాలు చేసిండ్రు, మంత్రులు ఇల్లు ముట్టడి చేసిండ్రు, ఇందిరా పార్క్ ధర్నాలు చేసిండ్రు, అక్రమంగా వీళ్ళు అరెస్ట్ చేసిండ్రు, కేసులు పెట్టిండ్రు. అందుకే కాదేది ఏ పార్టీ అనర్హం అని ఆరంభంలో అన్నది. అందుకే థ్యాంక్ యూ శిల్ప గారు అండ్ హరి గారు అండ్ రాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. సో మొత్తంగా 12,000 పైచిలుకు గ్రామ పంచాయతీలు అయితే స్థానిక సంస్థలు ఎప్పుడు జరుగుతాయని ఎదురు చూస్తున్నాయి. గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలు అన్న గాంధీజీ మాటలను నిజం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుందా? అటు గ్రామ స్థాయి నుంచి పురపాలక స్థాయి వరకు కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసి అక్కడ ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ధైర్యం చేసి ముందుకు వెళ్తుందా? ఈ నెలాఖరులో ఏదైతే మంత్రులు చెప్పినట్టుగానో లేకపోతే ఇప్పటికే 1.5 కాలం నుంచి ఎదురు చూస్తున్నారు కనుక ప్రజలు స్థానిక సంస్థలు నిర్వహించి పూర్తి స్థాయిలో అభివృద్ధి దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుందా లేదన్నది చూడాలి. ఒకవేళ నిజంగానే నోటిఫికేషన్ రిలీజ్ అయితే కనుక అన్ని పార్టీలు సమాయత్తంగా ముందుకు వెళ్తాయా? ఈ అంశం ఇప్పుడు చర్చగా మారుతోంది. ఇది వాళ్ళ మెగా డిబేట్. కీప్ వాచింగ్ మెగా 9.